శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవర్ల్డ్ ఛానల్. మకర రాశి వారికి రాబోయే 83 రోజుల పాటుగా గోచారంలో గురుగ్రహం వక్రగతిని వదిలి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తుండటం వల్ల ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఎలాంటి సింపుల్ రెమెడీస్ చేసుకుంటే మనము పరిస్థితులను అధిగమించవచ్చు, ఇలాంటివన్నీ కూడా చక్కగా డిస్కస్ చేద్దామండి. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మకర రాశికి అధిపతి శని గ్రహం. గోచారంలో చూస్తే మనం కనుక మకర రాశి వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని, ఈ యొక్క శని దోషాలు ఏమీ లేవండి. శని వక్రగతిలో కూడా లేరు. మరి మకరంలో ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా ఫలితాలు అందరికీ కూడా వర్తిస్తాయండి. ఇక్కడ మరి ముఖ్యంగా మనం చూడబోయేది గురు గోచారం. తృతీయ వ్యయాధిపతి గురుగ్రహం అవుతారు. ఆయన మిథున రాశిలో వక్రగతిలో ఉన్నారు. గత చాలా రోజులుగా, చాలా నెలల నుండి వక్రగతిలో ఉన్నారండి. మనం ఏంటంటే మనకు ముఖ్యంగా జాబు, ఆరోగ్యము, రుణాలు, దైనందిన బాధ్యతలు, ఇలాంటి వాటి మీద ప్రభావం చూపించేటువంటి 6వ స్థానంలో ఉన్న గురుగ్రహం వక్రగతిని వదలటం వల్ల ఎలా ఉండబోతుందో చూద్దామండి. ఇంతవరకు కూడా కొంత గందరగోళము, ఆలస్యము, అంతర్గతంగా ఒత్తిడి ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన డైరెక్ట్ అవుతున్నారు. ఇదే సెక్టార్లో మనం చెప్పుకున్న విషయాల్లో క్లారిటీ వస్తుంది, పదులు ముందుకు సాగుతాయి, సమస్యల పరిష్కారానికి ఒక మార్గం సుగమం అవుతుందని చెప్పవచ్చండి. మకరం నుండి మిథునం 6వ స్థానం అనుకున్నాం. 6 అంటే డైలీ సర్వీస్, జాబ్, మనము చేసే సర్వీసు, రుణాలు, బాధ్యతలు, కోర్టు సంబంధమైన విషయాలు, హెల్త్, ఆరోగ్య సంబంధమైన విషయాలు, శత్రువులు, ఆఫీస్ పాలిటిక్స్, కాంపిటీషన్, ఇవన్నీ కూడా ఇందులోకి ఎదిగి వస్తాయండి. మరి కాస్త టెక్నికల్గా మనం కనుక చూసుకుంటే మకర రాశికి 3, 12వ అధిపతి ఈ యొక్క గురుడు అండి. 3వ స్థానం అంటే ఏంటంటే ధైర్యం, కమ్యూనికేషను, ప్రోత్సాహము, ఎంకరేజ్మెంట్, అగ్రిమెంట్స్, అది మీ యంగర్ సిబ్లింగ్స్ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి. 12వ స్థానం అంటే నిద్ర, ఖర్చులు, మోక్షస్థానము, విదేశీ స్థానము, ఇలాంటికి సంబంధించిన గ్రహం 6వ స్థానంలో గోచరం అవుతుంది. అంటే మీ యొక్క పని, మీ యొక్క చేసే సర్వీసు, మీ యొక్క పోరాట పటిమతో పాటుగా ధైర్యము, విదేశీ మరియు అంతర్గతమైనటువంటి విషయాల యందు వీటి మీద ఫోకస్ చేసే విధంగా మనకు పరిస్థితుల్లో అగుపడుతున్నాయి. కష్టాలు ఉంటాయి కానీ వాటిపై జ్ఞానము, డివైన్ బ్లెస్సింగ్స్ తోటి గెలిచే అవకాశం కనపడుతుంది అనమాట. ఇక్కడ జాబ్, పని జీవితం. 6వ స్థానం అంటే మనం ఆఫీస్కి వెళ్ళి డైలీ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో, బయోమెట్రిక్ వేసి డైలీగా చేసే పని అనమాట. వర్క్ లోడ్ ఎక్కువగా కానీ అప్రిషియేషన్ తక్కువగా ఉండొచ్చు. కోవర్కర్స్ తోటి మిస్అండర్స్టాండింగ్స్, బాస్తో స్మాల్ టెన్షన్స్, ఇవన్నీ కూడా ఇంతకాలం కూడా మార్చి 10వ తారీఖు కూడా ఉండొచ్చు. మార్చి 11, 2023 నుంచి మనకు ఎప్పుడైతే గురువు వక్రీకరణ వదిలి పెడతారో ఇష్యూస్ అన్నీ కూడా తెలివిగా కమ్యూనికేషన్తో మీరు క్లియర్ చేసుకుంటారు, హ్యాండిల్ చేయగలుగుతారు, మెంటల్ క్లారిటీ వస్తుంది. మీరు సర్వీస్ మైండ్తో సిన్సియర్గా అప్రోచ్ చేసే అవకాశం ఉంది. ప్రతి వర్క్ మీద కూడా స్లోగా రికగ్నిషను, గుర్తింపు, స్టెబిలిటీ రాబోతున్నాయండి. అదేవిధంగా కొత్త జాబ్ అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంది. లేదంటే డిపార్ట్మెంట్ చేంజ్ కావడము, మీ నేచర్ ఆఫ్ వర్క్లో కొంత మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఇది లగ్జరీ గోచారం కాదండి, పని ద్వారా ఎవాల్యుయేషన్ అయ్యేటువంటి గోచారం. మన జీతం, మన పొజిషన్ మెరుగుపడాలంటే ఈ కాలంలో పని పట్ల నిజాయితీగా ఉంటేనే రాబోయే రోజుల్లో జరుగుతుంది. మరి కోర్టు కేసులు, రుణాలు సంబంధంగా చూస్తే డిస్ప్యూట్స్ కూడా ఇక్కడే ఉంటాయి 6వ స్థానంలో. ఇక్కడ డైరెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే కొంతకాలంగా పెండింగ్లో ఉన్న లోన్ సంబంధమైన రీస్ట్రక్చర్ చేసుకోవడం, రీపేమెంట్ ఆఫ్ లోను, సెటిల్మెంటు, ఇవన్నీ ప్రాక్టికల్గా, సెన్సిబుల్గా ప్లాన్ చేసుకునే దిశగా అన్ని చక్కగా ముందుకు వెళ్తాయని చెప్పవచ్చండి. ఏదైనా కోర్టు సంబంధమైన విషయాలు ఉంటే గురుడు సత్యానికి, ధర్మానికి ఫేవర్ కాబట్టి మీరు నిజాయితీగా కరెక్ట్ డాక్యుమెంటేషన్తో కనుక ముందుకు వెళితే మెల్లిమెల్లిగా అనుకూల పరిణామాలు మీరు గమనించవచ్చు. ఇక గోచారంలో ఈ 83 రోజుల పాటుగా 6వ స్థానంలో గురుడు అంటే సమస్యలే ఉండవని కాదండి, సమస్యల్ని హ్యాండిల్ చేసేందుకు మీకు జ్ఞానము, స్థైర్యము, సపోర్ట్ ఇచ్చే గ్రహము ఈ యొక్క గురుగ్రహం. మరి ఆరోగ్యము, దైనందిన అలవాట్లు, 6వ స్థానము ఆరోగ్యంతో కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. గురుగ్రహము డైరెక్ట్ అయ్యాక మీ యొక్క ఫుడ్లో కానీ, నిద్రలో, స్లీప్లో కానీ, ఎక్సర్సైజ్ గురించి సీరియస్గా ఆలోచించే మూడ్లోకి మీరు వస్తారని చెప్పవచ్చు. చిన్న చిన్న అలైన్మెంట్స్, డైజెషను, అసిడిటీ కావచ్చు, షుగర్ ప్రారంభం అంటే స్టార్టింగ్లో ఏమైనా ఉన్న స్ట్రెస్ పరంగా హెడేక్ ఉన్నా, ఇలాంటివన్నీ కూడా నియంత్రణలోకి తెచ్చుకునే సమయం అండి. గురుగ్రహం సహజంగానే సాత్విక గ్రహము. ఇక్కడ ఈ సమయంలో మీరు తక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం, హోమ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, రెగ్యులర్గా వాకింగ్, యోగా, సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. కన్సిస్టెంట్గా మీరు స్లీప్ మెయింటైన్ చేయాలండి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్ లాగా. మరి గురు దృష్టిల వల్ల ఏంటంటే ఈ యొక్క గురుగ్రహము 12వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు. 7వ దృష్టి చేత
సో 10వ భావం మీద అంటే 9వ దృష్టి చేత 10వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. అదేవిధంగా మీ యొక్క 2వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే 12వ స్థానం మీద దృష్టి పెడుతున్నారు 6లో ఉండి. అంటే ఏంటి? ఖర్చులు, విదేశాలకు సంబంధించిన విషయాలు, అంతర్గతమైన పీస్, కొంత ఖర్చుల నియంత్రణలోకి రావచ్చు. గతంలో అర్థం లేని ఖర్చులపై సో మీరు ఇదివరకు ప్లానింగ్ లేకుండా ఇప్పుడు చక్కగా ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. విదేశీ కావచ్చు, స్పిరిచువల్ రిట్రీట్ కావచ్చు, హాస్పిటల్ సంబంధించిన ప్రాక్టికల్ మ్యాటర్స్ మీద మీకు క్లారిటీ వస్తుందండి. స్లీప్ డిసిప్లిన్ కనుక మీరు పెంచుకుంటే మెంటల్ పీస్ కూడా గ్రాడ్యువల్గా బెటర్ అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది. మరి 10వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. నేమ్ అండ్ ఫేమ్, కెరీర్, సో సేవా స్థానం అనమాట ఇది. సో మీరు కనుక కష్టపడి పనిచేస్తే మీకు ప్రమోషన్స్ కావచ్చు, బెటర్ ఇమేజ్ కావచ్చు, కొత్త బాధ్యతలతో కూడిన రోల్ వచ్చే దిశగా పాజిటివ్ స్కిల్స్ అందుకునే అవకాశం చాలా బలంగా ఉంది గోచారరీత్యా. మరి 2వ స్థానం దృష్టి పెడుతున్నారు. ఇన్కమ్, ఫ్యామిలీ, మీ యొక్క వాక్కు, వృత్తిలో బాధ్యతలు, ఇన్కమ్ ఇవన్నీ స్లోగా బట్ స్టడీగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2, 6, 10 అంటే వృత్తికి సంబంధం. 2 ధనం, 6 డైలీ సర్వీస్, 10 వృత్తి. మీ మాటల్లో ప్రాక్టికాలిటీ, ప్రాగ్మాటిజం అనేవి బాగా పెరుగుతాయని చెప్పాలండి. మరి జాగ్రత్తలు ఏంటయ్యా అంటే ముఖ్యంగా పని పరంగా స్ట్రెస్ ఉండొచ్చు, అంటే ఓవర్లోడ్ ఉండొచ్చు. మకర రాశి స్వభావం ఏంటంటే వీళ్ళు పనిని లవ్ చేసేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, హార్డ్ వర్కింగ్ నేచర్. ఎందుకంటే రాష్ట్రాధిపతి శని కాబట్టి గురువు 6లో ఉండగా మీరు ఎక్స్ట్రా పని తీసుకొని బయటికి కంప్లైంట్ చేయకుండా మీరు బాధ్యతతో పనిచేస్తారు. దీనివల్ల బర్న్అవుట్ అయ్యే డేంజర్ ఉంది కాబట్టి సో కొంత ఓవర్లోడ్ని మీరు షేర్ చేసుకోండి, డివైడ్ చేసుకోండి. ఎనిమీస్, కాంపిటీషన్. 6వ స్థానము శత్రువును ఇండికేట్ చేస్తుంది. కాంపిటీటర్స్, గాసిప్స్, స్మాల్ పాలిటిక్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయలేరు, కానీ డైరెక్ట్గా రియాక్ట్ అయితే మాత్రం ప్రాబ్లం పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి వాటిలో ఎంటర్ కాకండి. సో డాక్యుమెంటేషన్, పేపర్ వర్క్, ఎథికల్ అప్రోచ్తో మీరు కనుక ఆటోమేటికల్గా స్ట్రాంగ్ పొజిషన్లో ఉండే విధంగా మీకు గురుడు దారి చూపుతాడు. హెల్త్ను మాత్రం ఇగ్నోర్ చేయకండి. ఎంత పని బిజీ ఉన్నా, పని బిజీగా ఉంది అనే రీజన్ చెప్పుకొని రెగ్యులర్ హెల్త్ చెకప్స్, డైట్, రెస్ట్ని నెగ్లెక్ట్ చేస్తే మీకు ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. మరి రెమెడీస్ ఏంటయ్యారంటే గురువారం రోజున పసుపు రంగు పూలతోటి సో దత్తాత్రేయ స్వామి, శివయ్య, అదేవిధంగా దక్షిణామూర్తి స్వామివారు ఆరాధన చేసుకోవడం మంచిది. సో నానబెట్టిన శనిగారు గురువారం రోజున బెల్లంతో కలిపి తినిపిస్తే మంచిది. ప్రతిరోజు చిటికెడు పసుపు బకెట్ ఆఫ్ వాటర్లో వేసుకొని స్నానం చేస్తే మంచిది. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ్ గురవే నమః మంత్రాన్ని ప్రతిరోజు మీరు 108 టైమ్స్ చదివినా మంచిది. లేదంటే ఓం బృహస్పతి నమః కూడా సింపుల్గా చదువుకోవచ్చు. సో ఏదేమైనా కూడా పెద్దలు, గురువుల వారికి సేవ చేసుకోవడం, 12th హౌస్ అంటే పాద సేవ, నేను వాళ్ళు చేసుకోవడం వల్ల మంచి ఒక ప్రోత్సాహము, ఒక రెమెడీ దొరుకుతుందండి. లోన్స్ ఉన్నవారు టోటల్ లయబిలిటీ, ఇంట్రెస్ట్, రీపేమెంట్ ప్లాన్ రాసుకొని మీరు క్లియర్ పిక్చర్గా చూసుకోండి. సో మెల్లిమెల్లిగా క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అనవసరమైన కొత్త రుణాలు దయచేసి అవాయిడ్ చేయండి. ఆఫీసర్ బిజినెస్లో ఏంటంటే టాస్క్ లిస్ట్ రాసుకోండి. ప్రియారిటీ డాక్యుమెంటేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఏది ఇంపార్టెంట్, ఏది అర్జెంటు, సో ఏది నెసెసిటీ కాదో డివైడ్ చేసుకొని పని చేయండి. సో ఫ్రెండ్స్, సో మకర రాశి వారికి ఏంటంటే మిథున రాశిలో 6వ స్థానం నుంచి డైరెక్ట్ అవ్వటం అంటే మీ లైఫ్లో పని, ఆరోగ్యం, రుణాలు, బాధ్యతలు అనే ఏరియాలో ఒక డిసిప్లైన్డ్, రియలిస్టిక్ కానీ డివైన్ బ్లెస్సింగ్స్తో కూడుకున్నటువంటి ఒక ఫేజ్ ప్రారంభం అవుతుందని చెప్పవచ్చండి. ఇది పెద్ద గ్లామర్ గోచారం అయితే కాదు. ఇది ఏంటంటే నన్ను సరి చేసుకుంటే జీవితం సెటిల్ అవుతుందని చెప్పే గోచారం మాత్రమే. ఏదో ఎక్కువగా ఊహించుకోకండి. సో ఈ కాలంలో ముఖ్యంగా శ్రమ, శ్రద్ధ, ధర్మం, సేవ ఇవి కనుక ఫాలో చేస్తే గురుడు మీకు జాబ్లో స్టెబిలిటీ ఇస్తాడు, హెల్త్లో రికవరీ ఇస్తాడు, ఫైనాన్షియల్లో స్లోగా రిలీఫ్ ఇస్తాడండి. కుటుంబంలో సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పెక్ట్ కూడా తీసుకొస్తాడు ఆయన. 2వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి. సో కాబట్టి ఏంటంటే గురువే ఏ స్థానంలో ఉన్నా కూడాను సో ముఖ్యంగా 2, 6, 10 ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఎవరైనా కూడా ఏదైనా ఈ జాబ్ వదిలేసి ఇంకో జాబ్కి వెళ్దాం అనుకున్న వారికి క్లారిటీ, ఒక దారి దొరుకుతుందండి. అదేవిధంగా బయటికి వెళ్ళాలనుకుంటే మంచి అవకాశాలతో బయటికి వెళ్ళే విధంగా సో గోచారం అయితే చూపిస్తుంది. ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి. సో అందుకని దయచేసి మీరు మీకు యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా దయచేసి చెక్ చేసుకోండి. వ్యక్తిగత జాతకాన్ని ఒక్కసారి చూసుకున్నారనుకోండి, లగ్నం ఎక్కడ ఉంది, రాశి చంద్రుడు ఎక్కడ పడ్డారు, మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి, సో ఆ రాశి చక్రం మీద గోచార గ్రహాలు కనుక వేసుకుంటే క్లియర్ పిక్చర్ వస్తుందండి. అది కష్టంగా ఉందనుకోండి, సో అలాంటప్పుడు ఏంటంటే చాలామంది అడిగారు కోర్స్ చేయండి అని. 30 days ఆస్ట్రాలజీ కోర్స్ డిజైన్ చేసాం, రిలీజ్ చేసాం. చాలామంది జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీరు కూడా 0 నాలెడ్జ్తో వచ్చినా సరేనండి, Day 1 నుంచి Day 30 దాకా అంటే మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో అబ్జర్వ్ చేస్తూ, నోట్ చేసుకుంటూ, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ యొక్క కంఫర్టబుల్ టైంలో కన్వీనియంట్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా కోర్స్ డిజైన్ చేయడం జరిగింది కాబట్టి సో 30 రోజుల తర్వాత డెఫినెట్గా మీరు మీ గోచారం పరిశీలించుకోగలుగుతారు. మీ జాతక చక్రం మీరు పరిశీలించుకోండి, లేదంటే మీ కుటుంబ సభ్యుల యొక్క జాతకం కూడా పరిశీలించుకునే విధంగా మీరు తయారవుతారని మాత్రం చెప్పవచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మకర రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు ఒక వీడియో చేశాం. చాలామంది చూశారు.
సో చూడని వారి కొత్త వారు ఎవరైతే ఉంటారో వారికి అందులో చాలా ఉపయోగమైన విషయాలు ఉన్నాయండి. మీ రాశి గురించి కంప్లీట్ అవగాహన వస్తుంది. సో ఆ వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో యూనివర్సిటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.